అంతర్ముఖం ఎపిసోడ్ 27 శీర్షిక రుచి మరియు స్పర్శ వ్యామోహం ఉపశీర్షిక శరీర సుఖాల కోసం పరుగులు మనస్సు బానిసవుతుందా? మనిషి జీవితం సుఖాన్ని వెతికే ఒక ప్రయాణం. ఆ సుఖం కోసం మనిషి ఎక్కడికైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడు. ముఖ్యంగా రుచి అంటే ఆహారం మరియు స్పర్శ శరీర సుఖం కోసం. కానీ ఈ సుఖాలు తాత్కాలికమా లేక శాశ్వతమా? రుచి వ్యామోహం. మన నాలుక చిన్నదే, కానీ చాలా శక్తివంతమైనది. అది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనం తినేది మన శరీరాన్ని నిర్మిస్తుంది. కానీ మనం ఆరోగ్యం కోసం తింటున్నామా లేక రుచి కోసం తింటున్నామా? ఈరోజు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, అధిక తీపి, మసాలా ఇవి మన నాలుకను సంతోషపరుస్తాయి, కానీ శరీరాన్ని బలహీనపరుస్తాయి. కథ రుచి. రమేష్ అనే ఒక వ్యక్తి, అతనికొక అలవాటుంది, బయట ఫుడ్ తినడం. ప్రతిరోజూ కొత్త రుచి, కొత్త హోటల్. మొదటది ఆనందంగా అనిపించింది, కాని కొన్ని నెలల తర్వాత అతని ఆరోగ్యం క్షీణించింది. బరువు పెరిగింది, శక్తి తగ్గింది, అలసట పెరిగింది. ఒకరోజు డాక్టర్ చెప్పాడు, నీ ఆరోగ్యం నీ అలవాట్లపై ఆధారపడి ఉంది. అప్పుడతను గ్రహించాడు, నేను నా నాలుకకు బానిసయ్యాను. స్పర్శ వ్యామోహం. ఇప్పుడు స్పర్శ గురించి. మన శరీరం సుఖాన్ని కోరుకుంటుంది. సౌకర్యం, సౌఖ్యం, ఆనందం ఇవి సహజమే, కాని ఇవి ఎక్కువైతే అవి వ్యామోహంగా మారుతాయి. సౌకర్యం లేకపోతే అసహనం, చిన్న అసౌకర్యాన్ని కూడా భరించలేకపోవడం, శరీర సుఖాలపై అధిక ఆసక్తి ఇవన్నీ స్పర్శ వ్యామోహ లక్షణాలు. కథ స్పర్శ. రాహుల్ అనే ఒక యువకుడు. అతను ఎప్పుడూ కంఫర్ట్లో ఉండాలనుకుంటాడు. ఏసీ లేకపోతే అసహనం. కష్టపడే పనులు చేయడం ఇష్టం లేదు. ఎప్పుడూ సౌఖ్యమే కావాలి. మొదట అది సౌకర్యంగా అనిపించింది, కాని అతను బలహీనంగా మారిపోయాడు. శరీరం కూడా, మనసు కూడా. ఒకరోజు అతను గ్రహించాడు, దీనివల్ల నేను నా శక్తిని కోల్పోయాను అని. ప్రభావం. రుచి మరియు స్పర్శ వ్యామోహం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది, మనస్సు బలహీనమవుతుంది, నియంత్రణ కోల్పోతాం, క్రమశిక్షణ తగ్గుతుంది, చివరికి మనిషి తనకు తానే శత్రువవుతాడు. పరిష్కారం. అయితే దీన్ని ఎలా నియంత్రించాలి? కొన్ని మార్గాలు. సాత్విక ఆహారం తీసుకోవడం, మితంగా తినడం, క్రమశిక్షణతో జీవించడం, శరీరాన్ని కష్టానికి అలవాటు చేయడం, ధ్యానం మరియు యోగా. సుఖాన్ని పూర్తిగా వదిలాల్సిన అవసరం లేదు, దాన్ని నియంత్రించాలి. ముగింపు సందేశం. నువ్వు రుచికి బానిసైతే శరీరం బలహీనమవుతుంది. నువ్వు సుఖానికి బానిసైతే మనసు బలహీనమవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.